అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. గవర్నర్ ప్రసంగంతోనే రేపటి నుంచి బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. అయితే గత సెషన్లో గవర్నర్ స్పీచ్ ను తప్పుపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డకు కౌంటర్ గా కేఆర్ఎంబీ ఇష్యూను వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. గవర్నర్ ప్రసంగంతో రేపటి నుంచి బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. అయితే గత సెషన్లో గవర్నర్ స్పీచ్ ను తప్పుపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డకు కౌంటర్ గా కేఆర్ఎంబీ ఇష్యూను వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించే వ్యూహంపై మరిన్ని వివరాలు శివారెడ్డి మనకు లైవ్ లో అందిస్తారు. శివ, అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మరి వారి స్ట్రాటజీ ఏంటి? ప్రభుత్వం శ్వేతపత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. దానికి కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. గత 4 రోజులకి మనం చూస్తున్నాము, కృష్ణా రివర్ బేసిన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకుపోయే ప్రక్రియను బీఆర్ఎస్ తప్పుపడుతూ వస్తుంది. ఇదంతా గత ప్రభుత్వంలో జరగలేదు. కొత్త ప్రభుత్వము వచ్చిన 2 నెలల్లోనే కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లి కేంద్రానికి అప్పచెప్పింది. దీంతో తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్న పాయింట్ను లేవనెత్తున్నారు. మెయిన్గా అసెంబ్లీలో మేడిగడ్డ ఇష్యూను ప్రభుత్వం లేవనెత్తే అవకాశం ఉన్నది. దాని కౌంటర్గా వీళ్ళు కృష్ణా రివర్ బోర్డు ఇష్యూను తెరపైకి తీసుకొచ్చిండ్రు. ఒకటి, మేడిగడ్డ విషయంలో లాస్ట్ అసెంబ్లీ సమావేశాలకు ఈ అసెంబ్లీ సమావేశాలకు మధ్య కొన్ని కీలకమైన పరిణామాలు జరిగినాయి. ఒకటి, విజిలెన్స్ రిపోర్ట్ ఒకటి వచ్చింది, విజిలెన్స్ ప్రాథమిక రిపోర్ట్ ఒకటి వచ్చింది. తర్వాత మేడిగడ్డ ఇష్యూ అంతకన్నా ముందు ఏం జరిగిందన్న విషయం కన్నా ఈ లాస్ట్ అసెంబ్లీ సమావేశాల నుంచి ఈ అసెంబ్లీ సమావేశాల మధ్య చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుందా ఉండదా, మేడిగడ్డ బ్యారేజ్ మళ్ళీ వాడుకునే అవకాశం ఉంటుందా, అసలు కేవలం 2-3 పిల్లలకు సంబంధించిన ఇష్యూవా, లేకపోతే ఆ బ్యారేజ్లో ఉన్న అన్ని పిల్లలకు సంబంధించిన ఇష్యూవా, ఇదంతా కూడా కొంత క్లారిటీ వచ్చింది. కాబట్టి ప్రభుత్వం మేడిగడ్డ ఫియర్స్ కుంగిపోవడం, తర్వాత మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న లోపాలు, ఈ అంశానికి సంబంధించి గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ అంచనా. కాబట్టి దాని కౌంటర్గా కృష్ణా రివర్ బోర్డు పరిధిలోకి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు తీసుకుపోయేదాన్ని తెర మీద తీసుకొచ్చిండ్రు. ఆ అంశంలో ప్రభుత్వం తప్పు చేసింది. వచ్చిన 15-20 రోజులకే కేఆర్ఎంబీలోకి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుంది ప్రభుత్వం అన్న వాదనను వినిపిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసిండ్రు. కాబట్టి మేడిగడ్డ కౌంటర్గా కేఆర్ఎంబీ ఇష్యూను తెర మీద తీసుకొచ్చి ఆ ఇష్యూను అసెంబ్లీలో వాడుకోవాలని చూస్తున్నారు. ప్లస్ రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యేదే గవర్నర్ ప్రసంగంతో. లాస్ట్ సెషన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెషన్ కాబట్టి గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అయింది. అప్పుడు కూడా గవర్నర్ ప్రసంగంలో తీవ్ర అభ్యంతరకరమైన వర్డ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రజాపాలన కాదా, గత ప్రభుత్వంలో ఉన్న విషయాలను కొన్ని గవర్నర్ ప్రసంగించారు. కాబట్టి రేపు గవర్నర్ ప్రసంగం విషయంలో బీఆర్ఎస్ ఎట్లా వ్యవహరించాలి, బీఆర్ఎస్ వింటూ కూర్చోవాలన్నా, నిరసన తెలపాలన్నా, ఇట్లాంటి ఇష్యూస్ మీద చర్చలు జరుపుతూ ఉన్నారు. కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే, ఇష్యూస్ మాత్రమే ప్రచారంలో ఉంటే ఇబ్బంది లేదు. కానీ గత ప్రభుత్వం పైన గవర్నర్ ప్రసంగంలో ఉంటే ఖచ్చితంగా దానిపైన నిరసన తెలపాలని బీఆర్ఎస్ అనుకుంటుంది. దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ ఇష్యూలో కూడా ఈ అసెంబ్లీ సెషన్లో ఒకవేళ వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేసినా, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటిది ఇచ్చినా దానికి కౌంటర్గా రెడీగా ఉండాలని బీఆర్ఎస్ ప్రిపేర్ అవుతుంది. మేడిగడ్డ ఇష్యూ కూడా ప్రభుత్వం తరఫున, బీఆర్ఎస్ తరఫున గత ప్రభుత్వంలో ఎట్లా జరిగింది, ఏం జరిగింది, తర్వాత ఎందుకు ఫియర్స్ కుంగిపోయినాయి, ఈ ఇష్యూలో కొంత క్లారిటీ ఇవ్వాలి తెలంగాణ ప్రజలకని బీఆర్ఎస్ భావిస్తుంది. దానికి తగ్గట్టుగానే మాజీ మంత్రి హరీష్ రావు ప్రిపేర్ అవుతున్నారు. ప్లస్ కేసీఆర్ ఈ సమావేశాలకు వస్తారా రారా అని ఒక పాయింట్ మీద ఇంకా క్లారిటీ రాలేదు చంద్రిక. మొన్న అంతకుముందు సెషన్కి ఏమో రాలేదు, అంతకుముందు సెషన్కు ఆయన తుంటెంకు ఇరిగింది, అప్పుడు చికిత్స తీసుకుంటున్నారు, ప్లస్ రెస్ట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు కొంత రిలాక్సేషన్ దొరికింది. మొన్ననే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినారు. ప్లస్ నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశమైనరు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. కాబట్టి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రానికి రెడీగా ఉన్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతారా కారని తెలియదు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఖచ్చితంగా అటెండ్ కావాలి, మేము చెప్పింది వినాలని ఒక సవాల్ విసిరిండ్రు. కాబట్టి కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ నిన్న పార్టీ నేతలతో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో ప్రభుత్వానికి తగ్గట్టుగా ప్రభుత్వం పైన పోరాటం చేయాలి, వాళ్ళు చేసే ఆరోపణలు, వాళ్ళు చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వాలి. సేమ్ టైం కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన ఇష్యూను కూడా బాగా లేవనెత్తాలి. మీరు ఆ సభలో లేవనెత్తండి, మేము నల్గొండ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకొని భారీగా జనం తీసుకొచ్చి అక్కడ మేము ఆ విషయాలను కూడా చెప్తామన్నారు.
అంటే బహుశా కేసీఆర్ సమావేశాలకు రాకపోవచ్చు అనే చర్చ ప్రస్తుతం పార్టీలో ఉంది. బహుశా రాకపోవచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రిపేర్ అవుతున్నారు. అటు మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూ, కేఆర్ఎంకి సంబంధించిన ఇష్యూ, ఈ అన్ని ఇష్యూలను కూడా హరీష్ రావు అడ్రస్ చేయబోతున్నారు. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయి, ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఎట్లా ఉంటుంది, ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఎట్లాంటి ఇష్యూస్ పెడతారు, ఆ ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ఇష్యూని కూడా ప్రిపేర్ కావాలని బీఆర్ఎస్ అనుకుంటుంది. ఎనివే ఈసారి సమావేశాలు ఆటగా జరిగే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కూడా దానికి తగ్గట్టుగానే సమాధానాలు చెప్పాలి, కొన్ని ప్రశ్నలు వేయాలి. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రిపేర్ అవుతుంది బీఆర్ఎస్.